అంతర్జాతీయ విమానాశ్రయానికి అలాగే మేధా ఐటీ టవర్స్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఎలైట్ ఐకాన్. ఇది హిమజా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటి. నౌ మనం కన్స్ట్రక్షన్ కి సంబంధించి క్వాలిటీ పారామీటర్స్ ఏం మెయింటైన్ చేస్తున్నాము ఏంటి అన్నది మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. సో మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ లో మనము 300 SFT అంటే 2 కార్లు కంఫర్టబుల్ గా పార్క్ చేసుకోవడానికి సరిపడే విధంగా పార్కింగ్ ఏరియాని మనం అలొకేట్ చేయడం జరిగింది. నా వెనకాల మీరు చూస్తే కనుక వాటర్ కూడాను క్యూరింగ్ చేస్తున్న దాఖలాలు కనబడుతూ ఉంటాయి. సో ఇది మన లిఫ్ట్ స్పేస్ అండి. ఇది యాక్చువల్ గా మనకి ఈ ఏరియాలో స్టేర్ కేస్ ని యాక్సెస్ చేయడానికంటే ముందు, లిఫ్ట్ యాక్సెస్ చేయడానికంటే ముందు బయోమెట్రిక్ యాక్సెస్ అన్నది ప్రొవైడ్ చేస్తాము సెక్యూరిటీ పర్పస్ గా. స్టేర్ కేస్ చూసుకుంటే 4 feet వస్తుందండి. కామన్ గా వచ్చే కారిడార్ తీసుకుంటే 8 feet కారిడార్ ఇచ్చామండి స్పేషియస్ గాను. ఫ్లోర్ కి వచ్చేటప్పటికి 4 యూనిట్లు మాత్రమే వస్తాయండి. ప్రతి ఫ్లోర్ లోను కూడాను ఉన్న ప్రతి ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాటే. ప్రతి ఫ్లాట్ కి కూడాను 2003 SFT అన్నది ప్లింత్ ఏరియా వస్తుంది. 5 ఫ్లోర్లు ఉంటాయి. 20 యూనిట్స్ మాత్రమే ఉన్నాయండి దీనిలో. మనం ఇప్పుడు హాల్లో ఉన్నామండి. జిప్సమ్ బోర్డ్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేసి ఇస్తాం. స్పేషియస్ గా ఉన్నటువంటి బాల్కనీ ఆనుకునే ప్లానెటరీ స్పేస్ కూడా ఇచ్చామండి మనము. సో నౌ మనము మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చేంజ్ ఓవర్ స్పేస్ దాటిన వెంటనే మనము వాష్రూమ్ ఇచ్చాము. వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసామండి. బికాస్ దిస్ ఇస్ వెట్ ఏరియా కాబట్టి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి దీనిలో ఫ్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇది సరైన సమయం. ఎందుకంటే మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అని అంటే ఈ టైంలో మనం కస్టమైజేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఈ కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి.